బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణను సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధర్మాసనంలోని 7 సభ్యుల్లో జస్టిస్ త్రివేది వర్గీకరణను వ్యతిరేకించారు. ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ సాగింది. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి 8న ఆ తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణను సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధర్మాసనంలోని 7 సభ్యుల్లో జస్టిస్ త్రివేది వర్గీకరణను వ్యతిరేకించారు. దీనిపై స్పందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి అయితే సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది. అంటే మీ పోరాటం ఫలించినట్టుగా మీరు భావిస్తున్నారా? కోర్టు తీర్పుని ఎలా స్వాగతిస్తారంటారండి మీరు? అంటే 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఈ రోజుకి పట్టు విడవకుండా మాదిగలు, మాది గొప్ప కులాలు పోరాటం చేస్తున్న విషయం అన్ని రాష్ట్రాలకు, కేంద్రానికి తెలిసిందే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలతో పాటు పంజాబ్, హర్యానా రాష్ట్రాలు కూడా ఈ దీంట్లో ఇంప్లీడ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ రోజు ఫైనల్ బెంచ్ 7 కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పటికే 5 మంది దీని మీద తమ అభిప్రాయాలు అనుకూలంగా చెప్పారు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో వర్గీకరణ చెయ్యవచ్చు అనే దాని మీద సానుకూలంగా వస్తున్న ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజుని ఇది సాయంత్రం లోపు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ పోరాటం ఏ ఒక్కరికో ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2 రాష్ట్రాలకు విడిపోయిన తెలంగాణ, ఆంధ్ర ప్రజలు కూడా మాదిగలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకున్న విజయంగా మేము భావిస్తున్నాం. కాబట్టి వర్గీకరణ ఖచ్చితంగా ఈ రోజు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వబోతుంది. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు, త్యాగాలు చేశారు. ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో ఇవాళ ఒంగోలు కోర్టులో కూడా మందాకృష్ణ మాదిగ, కనకారావు, నా పైన 3 పైన పేరుపోగ వెంకటేశ్వర నా పేరు, మా 3 పైన మరి ఆ కేసు ఇప్పటికీ నడుస్తా ఉంది. ఈ రోజు వాయిదా కూడాను. కాబట్టి మాదిగ జాతి యావత్తు కూడా ఎన్నో త్యాగాలు చేసి, పోరాటాలు చేసి 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో సాధించుకున్న మాదిగల ఘన విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఓకే సార్, నెక్స్ట్ మీరు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అనుకోవచ్చండి? అంటే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు సాయంత్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది మేము ప్రకటించి బయలుదేరుతాం. అంటే ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సందర్భంగా ఇది రాజకీయ రంగు పులుముకోకుండా చూసుకోవాలని వ్యాఖ్యానించడంపై మీరేమంటారు?
దీంట్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయండి. కేవలం ఒక రాజకీయ పార్టీ అని అనలేము. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు మాదిగల పక్షాన 1996 నుంచి ఇప్పటి వరకు నిలబడి ఉన్నారు. ఒక రకంగా మేము ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలి. అదే సమయంలో ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును అనుసరించి పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో చట్టం చేస్తేనే పరిపూర్ణంగా జరిగినట్లు, సంపూర్ణంగా మాకు దేశవ్యాప్తంగా న్యాయం జరుగుద్ది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఎంతైతే అనుకూలం ఉందో సుప్రీంకోర్టు నుంచి పార్లమెంట్ లో చట్టం చేస్తేనే మాకు చట్టమైనట్లు లెక్క. కాబట్టి ఆ దిశగా అడుగులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు వచ్చి ఇచ్చిన హామీ ప్రకారంగా వారు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడి నుంచి ఉంది. అది ఓకే అండి. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉప వర్గీకరణను సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధర్మాసనంలోని 7 సభ్యుల్లో జస్టిస్ త్రివేది వర్గీకరణను వ్యతిరేకించారు. ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ సాగింది. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.